నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ గోల రమేష్ గారు ఉన్నారు. పొలిటికల్ అనలిస్ట్. ఈ మధ్య కాలంలో అదానికి సంబంధించిన వ్యవహారం మరోసారి తెరపైకి వస్తుంది. అసలు ఏంటి? దాని కథ ఏంటి? మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, అదాని ముడుపుల వ్యవహారము అమెరికా కేసు పైన కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. మళ్ళొకసారి ఈ మధ్య కాలంలో వార్తల్లోకి వచ్చింది. బైడెన్ ఉన్నప్పుడు కేసు నమోదైంది. ట్రంప్ వచ్చిన తర్వాత కేసు వాపసు తీసుకున్నారు. ఏంటి ఈ ఎనర్జీ స్టోరీ ఏంటి? సోలార్ ఏంటి? ముడుపులు ఏంటి? అసలు దీని ప్రస్థానం ఏంటి సార్? అంటే సతీష్ 2021లో సోలార్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా అని మనం సోలార్ ఎనర్జీని వీటన్నిటిని కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి అప్పుడు కొన్ని ప్రాజెక్టులని స్టార్ట్ చేయడం కోసం టెండర్లు పిలిచారు. పిలిస్తే మన అదాని, సాగర్ అదాని, అదేవిధంగా గౌతమ్ అదాని వీళ్ళు 8,000 మెగావాట్ల ప్రాజెక్ట్ని చేజిక్కించుకున్నారు భారతదేశంలో. చేజిక్కించుకున్న తర్వాత ఏం చేయాలా? వాళ్ళు పవర్ ప్రొడ్యూస్ చేస్తారు, సోలార్ పవర్ ప్రొడ్యూస్ చేస్తారు. చేసిన తర్వాత దాన్ని కొంటేనే కదా వాళ్ళకి డబ్బులు వచ్చేది. మరి కొనాలి అని అంటే పవర్ ప్రొడక్షన్కి కంపెనీ పెట్టుకోవడానికి పర్మిషన్ వచ్చిందబ్బా. మరి అది పవర్ని కొనడానికి ముందుకు రావాలి కదా. పవర్ని ఎవరు కొనేది? డిస్కంలు కొంటాయి. ఏ రాష్ట్రమైనా సరే డిస్కంలు కొంటాయి. ఎవరి ద్వారా కొంటాయి? ఈ సోలార్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొంటాయి. సో సోలార్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా డిస్కంలని చేత ఈ సోలార్ పవర్ని అదాని వాళ్ళు కొనిపించుకోగలిగితే వాళ్ళకి మార్కెటింగ్ ఉంటుంది. సో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు కావాలి వీళ్ళకి. కావాలి అని అంటే ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? వీళ్ళు చేజెక్కించుకున్నటువంటి ప్రాజెక్ట్ కాస్ట్ 6,450 కోట్లు. ఇది ఎన్ని సంవత్సరాలకి ఈ ప్రాజెక్ట్ అంటే 20 సంవత్సరాలకి. వీళ్ళకి లాభం ఎంత వస్తుంది అని అంటే ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ద్వారా 17,600 కోట్లు లాభం వస్తుంది 20 సంవత్సరాల స్పాన్లో. సో ₹2.90 యూనిట్ చొప్పున మొత్తం దేశంలో ఉన్నటువంటి కంపెనీ రాష్ట్రాలన్నీ తిరిగారు వీళ్ళు. మా పవర్ను కొనుక్కోండి, మా పవర్ను కొనుక్కోండి అని చెప్పి అదాని తిరిగాడు. 17 రాష్ట్రాలు తిరిగి 6 నెలల పాటు వెయిట్ చేశారు. ఎవ్వరూ ముందుకు రాలే. చివరికి ఎందుకంటే సోలార్ పవర్ ₹2.90 వర్కౌట్ కావట్లే వాళ్ళు. సో మిగతా రాష్ట్రాల్లో ₹2.90 తక్కువేం కాదు సోలార్ ఎనర్జీ అంటే. సో దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ కన్స్ట్రెయింట్స్ అన్నీ ఉండి ఏ రాష్ట్రం కూడా ముందుకు రాలే. చివరికి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. అక్కడ కరెక్ట్గా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. అక్కడికి వచ్చిన తర్వాత మన వాళ్ళు అంటే అమెరికాలో ఉన్నటువంటి సిబిఐ లాంటి సంస్థను అక్కడ ఏమంటారంటే FBI అంటారు, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. వాళ్ళు కనిపెట్టిన విషయం ఏంటి అని అంటే ఈ అదానీ కంపెనీ 2,200 కోట్ల రూపాయలని ముడుపులుగా అంటే అవినీతి లంచంగా ఎరజూపి ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ని చేపించుకొని సోలార్ పవర్ని అమ్మడం కోసం అని చెప్పి ప్రయత్నాలు చేసింది, డబ్బులు ఇచ్చింది, కొంత ఇస్తామని వాగ్దానం కూడా చేసింది. ఈ మొత్తం అవినీతి విలువ 2,200 కోట్లు అని అమెరికాలో ఉన్నటువంటి FBIకి సమాచారం వచ్చింది. ఏ విధంగా సమాచారం వచ్చింది అని అంటే సాగర్ అదాని అండ్ అదానీ కంపెనీకి సంబంధించినటువంటి ఈమెయిల్స్, తర్వాత మెసేజెస్, అదేవిధంగా వాళ్ళ డాక్యుమెంట్స్, ఇంటర్నల్ డాక్యుమెంట్స్, తర్వాత సాగర్ అదానీ ఎలక్ట్రానిక్ డివైజెస్ని కూడా వీళ్ళు ఇది చేశారు, క్రాక్ చేశారు. సో వీటన్నిటి ద్వారా వాళ్ళకి అర్థమేమైంది అని అంటే 2,200 రూపాయలు కేటాయించారు ఈ ప్రాజెక్టులో అవినీతి సొమ్ము కింద. దాన్ని గవర్నమెంట్ అఫీషియల్స్కి పంచి వాళ్ళని ఒప్పించి ఈ పవర్ని కొనిపించేటువంటి ఏర్పాట్లు చేసుకున్నారు. అందులో భాగంగా 2,200 1960 కోట్లు ఏకంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఒక అఫీషియల్కే ఇచ్చారు. ఇచ్చి 8,000 మెగావాట్లలో 7,000 మెగావాట్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తోటి కొనిపించడానికి ఈ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కమిషన్ అప్రూవల్ ఇచ్చేసింది. డిస్కంలు కూడా ఒప్పుకున్నాయి. అందులో ఉన్నటువంటి ఎనర్జీ డిపార్ట్మెంట్ అధికారులు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారులు అబ్జెక్షన్స్ చేసినా కూడా ఈ ముడుపుల వల్ల వాళ్ళు ఆ అగ్రిమెంట్ని చేసుకోగలిగారు అని చెప్పి అమెరికాలో ఉన్నటువంటి FBI నిర్ధారణకు వచ్చిందనమాట. సరే, ఇది ఇంకొక విషయం ఏంటంటే 6 నెలల పాటు అన్ని రాష్ట్రాలు తిరిగి ఎవడూ ఒప్పుకోకపోతే ఆంధ్రప్రదేశ్కి వచ్చిన వెంటనే
కేవలం 57 రోజుల్లో మొత్తం అప్రూవల్స్ అయిపోయినాయి. ఓకే. జస్ట్ 57 డేస్లో 2 మంత్స్‌లో 2 మంత్స్ లోపు. లోపే ఉమ్. అయిపోయింది అనమాట. సో ఇదంతా కూడా FBI ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకు దొరికినటువంటి ప్రాథమిక సమాచారం. ఉమ్. దాంతో అప్పుడు బైడెన్ గవర్నమెంట్ ఉండేది, ఉమ్. ఇప్పుడు ట్రంప్, అంతకుముందు అవును, బైడెన్. అవును. బైడెన్ గవర్నమెంట్లో అక్కడ న్యాయశాఖని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అంటారు. ఉమ్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వెంటనే అరే ఇంతటి ఎందుకు అమెరికాకి ఏం సంబంధం అనేటువంటి అనుమానం రావచ్చు. అవును. ఈ ఇండియాలో సోలార్ పవర్కు సంబంధించి అమెరికాకి ఏం సంబంధం అని. ఇప్పుడు నేను చెప్పాను కదా 6,450 కోట్లు ఈ ప్రాజెక్ట్ని చేజిక్కించుకున్నది టెండర్ ద్వారాని. ఈ 6,450 కోట్లని కూడా వీళ్ళు పెట్టుబడుల సమీకరణ ద్వారా దాన్ని కలెక్ట్ చేశారు. ఓకే, ఎవరు? అదాని గ్రూప్ వాళ్ళు. అంటే వీళ్ళు డెప్ట్ బాండ్స్ అంటారు. అంటే నువ్వు ఉన్నావు, నువ్వు ఒక 5 లక్షలు పెడతాను అని అంటే నీకు ఒక డెప్ట్ బాండ్ 5 లక్షలకు ఇస్తాం. సో ఆ డెప్ట్ బాండ్లో ఏమని ఉంటుందంటే నీకు 6 నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ ఇస్తారు ఓకే. ఆ 5 లక్షల మీద. 4.5 ఎంతో ఉంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో అంత ఇంట్రెస్ట్ 6 నెలలకు ఒకసారి ఇచ్చి మెచ్యూర్ అవ్వగానే, అంటే 5 ఏళ్ళలో ఎంతో టర్మ్ ఉంటుంది, ఆ 4 ఏళ్ళు 5 ఏళ్ళు టర్మ్ ఉంటుంది, ఆ టర్మ్ అవ్వగానే నీ 5 లక్షలు నీకు ఇచ్చేస్తారు, ఇంట్రెస్ట్ ఇస్తారు, మెచ్యూర్ అవ్వగానే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తారు. ఆ పద్ధతిన మొత్తం అనేక దేశాల్లో ఈ డెప్ట్ బాండ్స్ ని రిలీజ్ చేశారు. ఈ అమెరికన్ లాంగ్వేజ్ లో నోట్స్ అంటారు, డెప్ట్ నోట్స్ అంటారు. సో ఆ నోట్స్ రిలీజ్ చేస్తూనే అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా కొన్నారు దాన్ని. 1,500 కోట్లు అమెరికా నుంచి వచ్చింది, మిగతా 5,000 కోట్లు భారతదేశము మిగతా చిన్న చిన్న కంట్రీస్ నుంచి వచ్చాయి. ఇప్పుడు 1,500 కోట్లు అమెరికా నుంచి వచ్చింది కదా. అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ రూల్స్ ప్రకారము, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ రూల్స్ ప్రకారము వాళ్ళు ప్రతిదీ క్రిస్టల్ క్లియర్ గా కంపెనీ గురించి పెట్టుబడిదారులకు చెప్పాలి, అది రూలు. దాంట్లో వాళ్ళు సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ అని ఉంటుంది అమెరికాలో. ఆ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ చెప్పింది ఏంటి అని అంటే, మీరు 2,200 కోట్లని ముడుపులుగా అవినీతి సొమ్ము కింద పంచడం కోసం కేటాయించారు, ఆ ఇన్ఫర్మేషన్ మా FBI కలెక్ట్ చేసింది, ఈ విషయాన్ని మా పెట్టుబడిదారులకు మీరు చెప్పలేదు. మీరు డబ్బులు కలెక్ట్ చేసేటప్పుడు ఏమని చెప్పారంటే, మాది చాలా అవినీతి నిరోధక సంస్థ, మేము లంచానికి ఏ రకమైనటువంటి తావు ఇవ్వము, చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అని చెప్పి మీరు డిక్లరేషన్ ఇచ్చారు. సో ఈ విధంగా ప్రామిస్ చేసి కూడా మీరు దీన్ని దాచిపెట్టారు, ఈ ముడుపుల వ్యవహారాన్ని, అంటే మా వాళ్ళని మోసం చేశారు మీరు అని చెప్పి ఈ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ ఒక సివిల్ కేసును పెట్టింది అదాని గ్రూప్ మీద. అదే విధంగా ఇదేమో ఈ FBI అనేది న్యాయశాఖ ద్వారా, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ద్వారా క్రిమినల్ కేసు పెట్టింది. 2 కేసులు అదాని మీద నమోదు చేయబడ్డాయి బైడెన్ గవర్నమెంట్ లో. అంతవరకు బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. అయితే ఏమైంది, బైడెన్ దిగిపోయాడు, ట్రంప్ వచ్చాడు. ట్రంప్ వచ్చిన తరువాత ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అంటే న్యాయశాఖలో అందులో పనిచేసేటువంటి లాయర్ బ్రెట్ టోక్మెన్ ఏదో ఉంది, ఆ లాయరు, ఆ ప్రాసిక్యూటరు రిటైర్ అయిపోయాడు, సర్వీస్ నుంచి రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయిపోయిన తర్వాత అతన్నే ఈ అదాని వాడు తన లాయర్ కింద, పర్సనల్ లాయర్ కింద పెట్టుకున్నాడు. లాయర్ కింద పెట్టుకున్న వెంటనే ఈలోపు ట్రంప్ కూడా వచ్చాడు, బైడెన్ పోయి. వస్తూనే ఏం చేసింది ఈ డిపార్ట్మెంట్ న్యాయశాఖ, వెంటనే ఆ కోర్టుకి లెటర్ రాశారు, మేము అదాని కేసుని ఉపసంహరించుకుంటున్నాము అని చెప్పి. అది నిన్నగాక మొన్న పేపర్లో వచ్చింది, హిందూ పేపర్లో వచ్చింది, దీన్ని ఉపసంహరించుకుంటున్నాము అని. దానికి వాళ్ళు చెప్పినటువంటి కారణాలు ఏంటి అని అంటే, ఇదిగో మనం అదాని వాళ్ళ మీద ఇక్కడ కానీ విచారణ జరిపితే దౌత్యపరమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, డిప్లొమాటిక్ స్ట్రైఫ్ అంటారు ఇంగ్లీష్లో, దౌత్య సంబంధాలు దెబ్బతింటాయి మన 2 దేశాలకు మధ్య. ఎందుకు దెబ్బతింటాయి? మోడీ ట్రంప్ ఫ్రెండ్స్ కాబట్టి, మోడీ అదాని ఫ్రెండ్స్ కాబట్టి. సో దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతింటున్నాయి కాబట్టి మేము వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాము, ఫస్ట్ వన్. రెండవది వాళ్ళు చెప్పిన ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అని అంటే, దీంట్లో అమెరికన్ పెట్టుబడిదారులు నష్టపోయింది ఏమీ లేదు, వాళ్ళు పెట్టుబడి పెట్టారు, వాళ్ళకి 6 నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ ఇచ్చారు, మెచ్యూరిటీ అవుతూనే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేశారు కాబట్టి ఇందులో ఫైనాన్షియల్గా నష్టపోయింది ఏమీ లేదు కాబట్టి మేము వెనక్కి తీసుకుంటున్నాము. అదేవిధంగా ఒకవేళ ఈ కేసును కంటిన్యూ చేయాలి అని అనుకుంటే ఈ సాక్ష్యాలు చెప్పే వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారు? భారతదేశంలో ఉన్నారు. వాళ్ళని ఇక్కడికి పిలిపించి సాక్ష్యాలు తీసుకోవడము,
ఆ ప్రభుత్వ సహకారం లేకుండా సాక్ష్యాలని మనం ఇక్కడ ప్రూవ్ చేయడము చాలా కష్టం కాబట్టి మేము కేసు వెనక్కి తీసుకుంటున్నాము అని చెప్పి వీళ్ళు లెటర్ రాశారు. సో కోర్టులో ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషను సివిల్ కేసు అయితే అట్లే ఉంది. సో అది ప్రూవ్ అయితే ఏం చేస్తారు అని అంటే అది జైలు శిక్ష పడదు, జరిమానా విధిస్తారు. ఇన్ని $100 కోట్ల ఫైన్ గా కట్టాలనో ఏదో చేస్తారు. మెయిన్ ఇక్కడ క్రిమినల్ కేసే ఇంపార్టెంట్. సో దీన్ని సింపుల్ గా ట్రంప్ వచ్చాడు, మోదీకి ఫ్రెండ్ కాబట్టి సింపుల్ గా మేము విత్డ్రా చేసుకుంటున్నాము అని చెప్పి లెటర్ రాపించేశారు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ తోటి. సో 2200 కోట్లకు సంబంధించినటువంటి ఈ ముడుపుల వ్యవహారం అమెరికాలో ఇంత ప్రకంపనలు సృష్టిస్తే భారతదేశంలో ఎక్కడైనా చడి చప్పుడుందా? విషయం కూడా చాలా మందికి తెలియదు. ఆ 2200 కోట్ల గురించి అసలే తెలియదు, పెద్దగా ఎవరికీ తెలియదు. అమెరికా వాళ్ళు దాని మీద కేసులు పెట్టారు, కానీ భారతదేశంలో పొరపాటును కూడా అడిగిన నాదుడే లేడు. అదే మీకు క్వశ్చన్ అడుగుతా సతీష్, ప్రపంచంలో అన్నిటికంటే వేగమైనది ఏది అని చిన్నజీయర్ స్వామినో, లేకపోతే స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతినో, లేకపోతే శంకరాచార్య మట్టు వాళ్ళను అడిగితే ఏమని చెప్తారు చెప్పు? ప్రపంచంలో అన్నిటికంటే వేగమైనది ఏది అని చెప్పి ఒక ఫిలసాఫికల్ గా వేదాంత ధోరణిలో అడిగితే ఏమని చెప్తారు? మనస్సు అంటారు. అంటే ప్రపంచంలో సూపర్ సోనిక్ విమానం కంటే కూడా మనసు అనేది చాలా స్పీడ్ గా వెళ్ళిపోతుంది, మన ఆలోచన అనేది చాలా స్పీడ్ గా పోతుంది అని చెప్తారు. కానీ భారతదేశంలో మనసు కంటే కూడా స్పీడ్ గా వెళ్ళేది ఈడీ అండ్ సిబిఐ. అపోజిషన్ లీడర్స్ మీద ఏ మాత్రం ఆరోపణ వచ్చినా వాయు వేగంతో మనసు కంటే స్పీడ్ గా వెళ్ళి వాళ్ళ మీద వాలిపోతారు. మరి అలాంటి ఈడీ సిబిఐలు ఉన్నటువంటి భారతదేశంలో మరి ఇంత పెద్ద కుంభకోణం ఎక్కడో అమెరికాలోనే తేలితే మరి మన వాళ్ళు ఏం చేస్తున్నారండి మన దగ్గర? ఎందుకు అంటే మన మిత్రుడైతే ఒక రీతి, శత్రువు అయితే ఇంకో రీతి. అపోజిషన్ పార్టీ లీడర్ అంటే పోయి వాయు వేగంతో వాడి మీద వాలిపోయి వాడి మీద ఈడీ వస్తుంది, సిబిఐ వస్తుంది, జైలు, బెయిలు, రకరకాలు ఎన్ని వస్తాయి. అదే అదానీ అంబానీ అంటే మాత్రం ఏది బయటకు రాదు. సో అదానికి సంబంధించిన అంత వ్యవహారం ఏకంగా 2 దేశాల మధ్య దౌత్యపరమైన అంత ఇన్ఫ్లుయెన్స్ చూసేంత స్థాయిలో అమెరికా కూడా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అది దట్ ఈస్ ది కెపాసిటీ ఆఫ్ అంబానీ అండ్ అదానీ ఇన్ ఇండియా. భారతదేశంలో వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట, వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అనేది మనకు ఈ కేసును బట్టి చాలా క్రిస్టల్ క్లియర్ గా తేట తెల్లం అవుతుంది. నాకు ఇందులో ఒక డౌట్ ఏంటంటే, ఒకవేళ బైడెన్ ఇంకా మరోసారి గెలిచి ఉంటే కంటిన్యూ అయితే ఏం జరుగుండేది? డెఫినెట్ గా జరుగుంటే ఈ కేసు అయితే క్లోజ్ అవ్వదు. వాళ్ళ దగ్గర ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు ఉన్నాయి. డెఫినెట్ గా అమెరికాలో మన దగ్గర లాగా కొన్ని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు డ్రాగ్ చేయరు. మ్యాక్సిమం వాళ్ళ దగ్గర 2-3 సంవత్సరాల కంటే కేసు అంతకంటే ఎక్కువ డ్రాగ్ చేయరు. వాళ్ళు దాన్ని క్లోజ్ చేసి పడేస్తారు. ప్లస్ ఇంత చిన్న సాక్ష్యం ఉన్నా సరే వాళ్ళు అంత ఈజీగా వదిలిపెట్టరు, అంత పకడ్బందీగా ఉంటుంది. మన దగ్గర ఏంది, నువ్వు డిస్టిక్ కోర్టు అయిపోతుంది హైకోర్టు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్, సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్, ధర్మాసనం, ఇక రకరకాలు 30 ఏళ్ళు బట్టి వాడు చచ్చిపోయిన తర్వాత కూడా తీర్పులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో అది తేడా. సో డెఫినెట్ గా అమెరికాలో ఆ కేసు లైవ్ లో ఉంటే డెఫినెట్ గా అదాని వాళ్ళకి ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు మోడీ ట్రంప్ ద్వయం అని అడ్డు పెట్టుకొని అదాని శుభ్రంగా బయటపడుతున్నాడు. ఇది సత్యం. ఎండ్ కార్డు పడ్డట్టేనా ఈ కేసు? ఇక ఆల్మోస్ట్ ఎండ్ కార్డు పడ్డట్లే. ఎందుకు అనంటే జనరల్ గా అమెరికా కోర్టులు న్యాయశాఖ మేము విత్డ్రా చేసుకుంటున్నాము అని అంటే అబ్జెక్ట్ చెయ్యదు, రీజన్స్ కూడా చెప్పనవసరంలే. అట్లాంటిది వీళ్ళు ఏవో కొన్ని రీజన్స్ కూడా చెప్పారు కాబట్టి 90% ఆ కేసు విత్డ్రా కథ కంచికి చేరినట్లే. 2200 రూపాయల ముడుపుల వ్యవహారం అలా బోనులో బంధించబడి మనకెవరికి కనిపించకుండా పోయినట్లే. ఆంధ్రప్రదేశ్ బకరా రాష్ట్రం ఏదైతే ఉందో 17 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విధంగా నష్టపోయినట్లే. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.